ఇక చెప్తే కూడా బాగుండదు కన్నా, నష్టం వస్తుంది లాభం వస్తుంది ఒకసారి. నిజంగా నవ్వాలో తెలియదు, బాధపడాలో తెలియదు. ఇక బాధపడితే మనకు వచ్చేది ఏం లేదు, నవ్వితే మనకు పోయేది ఏం లేదు. విపరీతమైన ఎండలు, మనుషులకు అసలు బేజారు వస్తున్నది ఎండకు నీళ్లు పెడుతుంటే. ఆల్మోస్ట్ కొన్ని బోర్లు అయిపోయినాయి, కొన్ని చేనులు ఎండిపోయినాయి అన్న. నమస్తే అన్న, అందరు బాగున్నారు అని కోరుకుంటున్నా మనస్ఫూర్తి. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. వెల్కమ్ టు మీ సూర్య. మన ఛానల్ ఎవరైనా కొత్త చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నా మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. అట్లనే మీ ఫ్రెండ్స్ కూడా మన వీడియోలు ఉపయోగపడుతున్నాయంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, కొంత నాకు హెల్ప్ చేసినట్లుంటుంది. ఇక ముచ్చట ఏంటంటే తమిళ చూసే ఉంటారు కదా, మా కీరల్లో ప్రాఫిట్ ఎంత వచ్చింది, ఎంత లాభం వచ్చింది, ఎంత పెట్టిర్రు, ఎంత లాభోడి అయింది అదంతా అడుగుతుర్రు కొంతమంది. అదంతా ఇన్స్టాగ్రామ్లో నేను రీల్స్ చేసిన ఇన్ని రోజులు కాబట్టి నన్ను ఇన్స్టాలో అడుగుతున్నారు. ఇన్స్టాలో చెప్పడానికి అయితే నాకు మినిమం ఒక 1 minute రీల్ చేస్తే అంత అయిపోతుంది, కానీ అంత అంత చేస్తే బాగుండదని మొత్తం యూట్యూబ్లో ఒక వ్లాగ్ చేసి పెడితే వాళ్ళు కూడా చూస్తారు, వాళ్ళు కూడా క్లియర్గా చెప్తే అర్థమవుతుంది అనే ఉద్దేశంతోనే యూట్యూబ్లో మనం వ్లాగ్ అయితే చేస్తున్నాం. ఇప్పుడు ఇక లాభం వచ్చిందా నష్టం వచ్చిందా ప్రాఫిట్ చెప్తలేవు అన్న, నువ్వు చేసిన పనులే చెప్తున్నావు తప్ప, నువ్వు చేసిన పనులు అమ్మడము తెంపడము అదే చెప్తున్నావు తప్ప మాకు ప్రాఫిట్ ఏం తెలుస్తలేదు, చెప్తే బాగుంటుంది కదా అంటారు. తప్పకుండా చెప్తానా, ఎండలు అనక బాబా మా ఇంట్లో అందరినీ చంపినప్పుడు ఎండల కీరలు అయిన టైంకు కూలీలు దొరకరు. అవి ఒకరోజు తెంపకుంటే గింతితో దొడ్డు అవుతాయి, ఇంత దొడ్డు అయితే 4 రూపాయల కిలో. ఏం చేసుకున్నా లేప వీటిని, దీనిన్నంత కష్టం అసలు లేదన్న. నెత్తి ఖరాబ్ కీరలతో వేయాలంటే చాలా కష్టము. మళ్ళీ ముందే మా సైడ్ నీళ్ళు కూడా తక్కువైపోయినాయి, బోర్లలో నీళ్ళు కూడా మొత్తం తక్కువైపోయినాయి, కొన్ని బోర్లు అయిపోయినాయి, కొన్ని తోటలు ఎండిపోయినాయి కూడా. మాదేదో దేవుని పుణ్యాన ఇప్పటికి కూడా బాగా నడుస్తున్నది. మాదైతే ఆపదంటే అనుకుంటున్నాయ్యా, ఆ భగవంతుడే దిక్కు. గిట్లున్నాయి ఇక సమస్యలు మొత్తం. ఇక కీరల్లో లాభం వచ్చిందా నష్టం వచ్చిందా చెప్తా. మొత్తం మీదటైతే నష్టం రాలేదు లాభం రాలేదు, కానీ మేము పెట్టాము లాగోడి పెట్టింది వెళ్ళింది, కానీ మాకు ఒక 10 రూపాయలు కూడా లాభం రాలేదు. నిజం చెప్తున్నా, ఇంకా మాకే 2-3 వేలు మీద పట్టాయి. ఇదంతా చెప్పుకుంటే ఇక బాధ అనిపిస్తుంది అన్న. ఇక చెప్తే కూడా బాగుండదు అన్న, నష్టం వస్తుంది లాభం వస్తుంది ఒకసారి. రైతుల కష్టాలు అన్నీ మీకు తెలిసే ఉంటాయి. ఒక పంటకు లాభం వస్తుంది, ఒక పంటకు నష్టం వస్తుంది. అట్లని లాభం వచ్చినప్పుడు మనం పంట ఆపం, నష్టం వచ్చినప్పుడు కూడా ఆపం. ఒకసారి అట్లా అవుతుంది, ఒకసారి ఎట్లా అవుతుంది అని మనం చేసుకుంటూనే పోతాం. మన కష్టం మనం చేసుకుంటూనే పోతాం. ఎప్పుడో ఒకసారి మనకు ఫలితం అయితే ఇస్తుంది. ఆ భూదేవి అయితే మనది ఏం పెట్టుకోదు. ఈసారి నష్టం వచ్చినా మళ్ళీసారి లాభం ఇస్తుంది, ఖచ్చితంగా ఇస్తుంది. అది మాకు తెలుసు, మన రైతులకు అందరికీ తెలుసు. ఇక కీరల విషయానికి వస్తే మేము మొత్తం 10 ప్యాకెట్లు కీరలు పెట్టినాం. 10 ప్యాకెట్లు అంటే 9 ప్యాకెట్లు పెట్టినాం మన కీరలు. ఒక్కో ప్యాకెట్ 1650 రూపాయలు. లెక్క చేయండి, 14,000 చిల్లర 15,000 దగ్గర ఇత్తుల ప్యాకెట్లే పెట్టినాం. మ్యాక్సిమం 15,000 ఇత్తుల ప్యాకెట్లే ఖాళీ. ఇత్తుల ప్యాకెట్లు మందులు మొత్తం ఎన్ని పెట్టినామంటే దానికి 18,000 20,000 మందులు పెట్టినాం. ఇవో 15,000 20,000 మందులు పెట్టినాం. కూలీలకు ఎన్ని తెలుసా? కూలీలకు రోజుకు 300, రోజు 4. అట్లా ఎంతమంది కూలీలు అయ్యారంటే లెక్క చేస్తే ఒక 45 మెంబర్స్ అయినరు. కూలీలు పెట్టినా, కూలీలో 40-45 మంది అయినరు. మ్యాక్సిమం కూలీలకే అయ్యింటాయి అన్న 45 ఏంటో 300 వేసుకోండి. 300 మీరు లెక్క చేసి నాకు కామెంట్లో చెప్పండి. అవిగా అంజాది ఒకటి 15,000 అనుకో కూలీలు. 15,000 ఇత్తులు, 15,000 కూలీలు, 20,000 మందులు. ఒకసారి లెక్క చేయండి. అస్సలు లాభం లేదు. మరి మా శాత కూడా మిగలలేదు కీరలకు. అసలు మేము ఎన్ని అమ్మినాం తెలుసా కీరలు ఇప్పటి వరకు? మా మొత్తం లెక్క చేస్తే కీరలు అమ్మిన పైసలు మొత్తం లెక్క చేస్తే మీకు చెప్తున్నా, ఎవరు చెప్తలేను. నిజంగా నవ్వాలో తెలియదు, బాధపడాలో తెలియదు. ఇక బాధపడితే మనకు వచ్చేది ఏం లేదు, నవ్వితే మనకు పోయేది ఏం లేదు. ఎప్పుడు నేను నవ్వుతూనే ఉంటా, ఎప్పుడు నేను హ్యాపీగానే ఉంటా, అందరిని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటా. నేను కీరలు ఎన్ని అమ్మినామంటే మ్యాక్సిమం 56,000 చిల్లర నేను అమ్మినామన. మాకు లావోడు ఎంత అయింది? 20 15 20,000 మందులకు, 15,000 ఇత్తులకు, 15,000 కూలీలకు, 30 40 50 అయిపోయానా? కథ ఇంతకు వచ్చింది కదా. మాకు పెట్టింది గింత.
పెట్టింది ఇంత, అమ్మినవి ఇంత. మ్యాక్సిమం నాకు లాభం వస్తుందనే పెట్టినాను నేనైతే. నిజంగా లాభం వస్తుండే, మామూలుగా లాభం రాకుండే, ఫుల్ లాభం వస్తుండే. కరెక్ట్ టైంకి ఏమైందంటే మేము కొంచెం లేట్ అయి పెట్టినామన్న. అది జనవరి స్టార్టింగ్లో పెడితే బాగుండే. జనవరి స్టార్టింగ్ పోయింది, మార్చిలో అంటే ఫిబ్రవరి ఎండింగ్ మార్చిలో పెట్టినాం. ఇంకా అప్పుడు ఏమైనాయి అంటే ఎండలు అయితే మరి బీభత్సంగా కొట్టినాయి, విపరీతమైన ఎండలు. మనుషులకు అసలు బేజారు వస్తున్నది ఎండకు నీళ్ళు పెడుతుంటే. ఇంకా కీరలు ఎంతనా, అవి రోజు నీళ్ళు పెట్టినా కానీ దాంట్లో మొత్తం ఓడిపోతాయి, ఆకులు మొత్తం ఓడిపోయినట్టయితే. ఇప్పుడు నీళ్ళు పెట్టి అక్కడ చూస్తే మళ్ళీ ఓడిపోతాయి. అందుకే మాకు గందికే లాస్ వచ్చింది. అదిగాక ఈసారి ఎండలు చాలా బీభత్సంగా కొట్టినాయి కాబట్టి ఎండ దెబ్బలకు దాంట్లో మాడిపోవడము, కాయలు మొత్తము ఓడిపోవడము, అందుకే వెయిట్ లాస్ వచ్చింది. వెయిట్ లాస్ అయినా బోర్లలో కూడా మొత్తం నీళ్లు తగ్గిపోయినాయి మా సైడ్ అయితే. నిజంగా బోర్లలో మొత్తం మ్యాక్సిమం ఈసారి అయితే ఆల్మోస్ట్ కొన్ని బోర్లు అయిపోయినాయి, కొన్ని చేనులు ఎండిపోయినాయి అన్న. అది చెప్పుకుంటే చాలా బాధ అనిపిస్తుంది నిజంగా. ఓ రైతు ఇంత పెట్టుబడి పెట్టి ఓ పంట ఈ పంట పెట్టుకొని కష్టపడి పంట తీసుకునే టైంకు నీళ్లు పోయినాయి అంటే అంతకన్నా ఎక్కువ దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకోటి ఉండదు అనిపిస్తుంది నాకైతే నిజంగా. ఎంత ఆశలు పెట్టుకుంటాడు కదా నా రైతు, అంత పంట పండించి పంట చేతికి వచ్చిన టైంలో, అమ్ముకున్న టైంలో బోర్లో నీళ్ళు పోతే ఆ పంట చేనులో ఎండిపోతే చూడగలుగుతామా? చూసి ఒక మనిషిని తట్టుకోగలుగుతామా? నిజంగానే మస్తు బాధ అనిపిస్తుంది. ఏం చేస్తాం, ఒకసారి అట్లుంటుంది, ఒకసారి ఎట్లుంటుంది. రైతుల కష్టాలు అనేవి దున్ని ఉంటాయి అన్న. రైతులకు కష్టాలు అనేవి చాలా ఉంటాయి, చెప్పుకుంటే ఒక్కటి కాదు, మొత్తం కష్టాలే ఉంటాయి. కానీ ఆ కష్టాలని ఎవరికి చెప్పుకున్నా ఏం లాభం. నేను ఇన్ని రోజులు కూడా ప్రాఫిట్ గురించి చెప్పదాం అనుకున్నా ఇన్షాల్లా, కానీ ఎందుకు చెప్తే మనకు ఒక రూపాయి ఇయ్యాడు, మనకి ఎట్లయినా లాసే వచ్చింది. లాభమని వస్తే చెప్తేనన్నా వాళ్ళు సంతోషపడతారు, మనం సంతోషపడతాం. చెప్పి బాధపడడం ఎందుకు? మనకు పెట్టిందే వెళ్ళింది. మన కష్టం మొత్తం ఎంత ఎండల కష్టపడి మా ఇంట్లోని పూరా అస్సలు ఎండల, మా అమ్మనైతే మామూలుగా ఇలత్యా కూడా అంతా పని చెప్పేయలే. ఎండల మందులు వేసుకోము, మందులు కొట్టుకము, తెంపకము, మోసుకము. నా పరిస్థితి అయితే చాలా ఘోరం అన్న. గోస, అదైతే పెద్ద గోస. అమ్మడము, తెంపడము, బండి మీద తీసుకోవడము, మొత్తం నొప్పులు వస్తున్నాయి నా పెరిగి మొత్తం పూరా. సంచులు ఒకటి 50-60 ఉంటుండే, ఒక్కని లేపుకొని బండి మీద పెట్టాలి, తీసుకోవాలి, మళ్ళీ ఒక్కనే దించుకోవాలి. ఆడికి పోయి మళ్ళీ జల్లి పట్టాలి, జల్లి పట్టి మళ్ళీ జోపియాలి, జోపించి మళ్ళీ మనమే బాక్సులు పక్కకి పెట్టాలి. అబ్బా ఎందుకు పెట్టుకున్నారా స్వామి అనిపించింది నాకు. ఒక మాటలో చెప్పాలంటే కీరలు అబ్బా గిట్లున్నదన్న మా కష్టం. ఇక మన ప్రాఫిట్ వచ్చిందంటే గింత వచ్చింది, చెప్పినా కదా. ఇక లాభం అయితే ఏం రాలేదు, ఒక్క 5,000 లాభం కూడా రాలేదు. 3 నెలల కష్టపడితే 2 నెలల పైన, అంటే 3 నెలలు మ్యాక్సిమం 3 నెలల దగ్గర వచ్చింది. ఇప్పుడు కూడా తోట ఉన్నది, మా నాయన నీళ్ళు వేస్తున్నాడు. ఏమన్నా కొంచెం ఆశ, దొడ్డుకీరలు అమ్ముకుంటే కొన్ని మన ఖర్చులకు వస్తాయని. ఎండాకాలం కదా, ఉత్తగా ఉంటే ఏం లాభం, ఎండాకాలం కనీసం ఖర్చులుగానే వస్తాయని తిని బతకనికి పొట్టకు. అట్లనే కీరలకు నీళ్ళు పెట్టుకుంటా దొడ్డు కీరల సంచులు, దొడ్డు కీరలు తెంపి సంచుల మార్కెట్ కొడుతున్నాము. అవి కూడా ఎక్కువ ఏం లేదు, 10 రూపాయలకి వేసుకుంటారు మార్కెట్లో. 50 కిలోలు కొడితే లెక్క వేసుకొని ఎంత వస్తుంది ఒక సంచికి గంట. ఇట్లున్నది మన ఎగ్జామ్, మన కథ, మన ప్రాఫిట్, మన పంచాయతీ. ఇక చెప్పుకుంటూ పోతే చాలా పెద్దగా అవుతుంది మన ముచ్చట. నాకైతే కెమెరా ముందు అలా కూర్చున్నాలంటే, మాట్లాడాలంటే చాలా పానము. ఎందుకే మనకు అలవాటు అయిపోయింది. ఇక వ్లాగ్ పెద్దగా అయితే చూసేటోళ్ళు కూడా బాగా అనిపించేది. ఇంతగానం పెద్దగా పెట్టి నేను అనిపిస్తుంది. ఒకటే మాట చెప్తాను, మా కీరల ప్రాఫిట్ గిట్ల వచ్చింది, గిట్లా చెప్పుకుంటున్నా. నేను మీకు చెప్పుకోకపోతే ఇంకెవరు చెప్పుకుంటా చెప్పు? నా ప్రాబ్లమ్స్ కానీ, నా హ్యాపీనెస్ కానీ, నా ఫ్యామిలీ మూమెంట్స్, ఎటువంటి మూమెంట్స్ అయినా నేను మీతోనే షేర్ చేసుకోవాలనుకుంటా. మీకు చెప్పకపోతే నాకు ఇంకెవరు లేరు. మీరే నా ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ, గంతే అనుకుంటా. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మన హోమ్ టూర్ కూడా చేస్తా. మనకైతే పెద్ద పెద్ద ఆస్తులు అంతస్తులు అయితే ఏం లేదు. మాకిచ్చిన కాడికి ఒక ఇల్లు ఉన్నది. మా అమ్మనైనా బాగా కష్టపడ్డారు చిన్నప్పటి నుంచి. వాళ్ళ కష్టాలను చూస్తే చెప్పుకుంటే ఇప్పుడు ఏడుపు వస్తుంది అని చెప్పొద్దు. తర్వాత కూడా ఫుల్ లాగ్ చేస్తా, అది కూడా నిజంగా వాళ్ళది ఇంకా అబ్బా వద్దు. కానీ తర్వాత మాట్లాడదాం వాళ్ళ గురించి. ఇక మన వ్లాగ్స్ అయితే డైలీ వస్తూనే ఉంటాయన్న. కొంచెం వ్లాగ్స్ చేయడానికి నాకు ఇబ్బంది అయింది, చేతిలో పట్టుకుంటే హ్యాండ్ మొత్తం ఇక్కడ నొప్పి పడుతుంది, పెయిన్ వస్తుంది. అట్లా ఒక ట్రైపాడ్ తీసుకున్నా, ఒక మైక్ కూడా తీసుకుందాం అనుకుంటున్నా. ఇక గట్టిగా ఫిక్స్ అయిపోయినా, ఒక 1 year 2 years తిప్పలు పడదాము, ఏడికైతే అడికైతుంది, తర్వాత చూసుకుందామంటానే. ఏదైనా మనం కష్టపడితేనే కానీ తెలిసేది. కొన్ని రోజులు చేసి కొన్ని రోజులు ఇడిచి పెడితే బాగా అనిపించేది, మనకు కూడా సాటిస్ఫాక్షన్ అనిపించేది అసలు. ఎందుకంటే మనం కూడా కరెక్ట్ పని చేస్తలేం, యాడికెళ్ళి సక్సెస్ వస్తుంది. ఇక గట్టా నేను కూడా కొన్ని రోజులు తిప్పలు పడదాం అంటానే అనుకుంటున్నా. కొన్ని రోజులు తిప్పలు పడతా, యాడికైతే ఆడికైతే చూసుకుందాం. మళ్ళీ మా నాయన నీళ్ళు పెడుతున్నాడు. ఇక మా నాయన ముందర మాట్లాడాలంటే నాకు సిగ్గు. ఇక సిగ్గు పడితే మనకు సంసారం నడవదు, ఇంకా కథ గిట్లా ఉంటుంది. నేనైతే ఇక నా పని నేను చేసుకుంటా, మా నాయన చూస్తూ ఉంటాడు, పరిశానం చేస్తూ ఉంటాడు, ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడు అని. ఇక గిట్లా ఉంటుంది. ఇక మా ప్రాఫిట్ చెప్పినా కదన్నా, మా ప్రాఫిట్ అయితే గిట్లుంది, ఏం లాభం లేదు. మన వీడియోలు రెగ్యులర్ వస్తూనే ఉంటాయి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నా పైన
మీరు కామెంట్ చేయండి. పర్సనల్గా నా వాట్సాప్ నెంబర్ ఉన్నది కదా, కొంతమందితో ఉన్నది మ్యాక్సిమం. ఇన్స్టాలో కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ అంటే నేను నా ఫాలోవర్స్ని ఎప్పుడున్నా అంటే నాకున్న ఫాలోయింగ్ నేను ఎప్పుడు నా ఫాలోవర్స్గా ట్రీట్ చేయను అన్న అసలు. నా ఫ్యామిలీ లెక్కనే చూసుకుంటా. నాకున్న ఇప్పుడు మ్యాక్సిమం 10Kకి రీచ్ అవుతున్నాము. మ్యాక్సిమం కొంతమందికి నంబర్లు ఇచ్చిన, కొంతమందికి ఇప్పుడు ఇస్తలేనన్న. ఎందుకంటే పొద్దు కొద్ది ఇస్తే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఓకే కాల్స్ రావడం, నాకు కొంచెం పని మీద ఉండి ఫోన్ లేకపోతే వీడేంద్ర నంబర్ ఇచ్చి ఫోన్ చెప్తలేడు, వీనికి యాటిట్యూడ్ ఉంది అనుకుంటారు. మనకు అట్లాంటి యాటిట్యూడ్లు అట్లాంటి పరిచయాలు పెట్టుకోకుండా, ఆలోచనలు పెట్టుకోకుండా మనకైతే ఏం లేదన్న. మనం అందరితో నవ్వుకుంటూ మాట్లాడతాం, నవ్వుకుంటూ పలకరిస్తాం. మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటాం. మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్ని కష్టాలు ఉన్నాయి, నా ముఖంలో అయితే చిరునవ్వు ఎనీ టైం చిరునవ్వే ఉంటుంది నిజంగా. అదేంది మరి నాకు అర్థం కాదు. ఒక నవ్వుతోనే నా మనసులో ఉన్న బాధలు మొత్తం వెళ్ళిపోతాయి అనుకుంటా నేనైతే. ఇక అట్లా ఉంటుంది. కీరల్లో అయితే ఏం ప్రాఫిట్ అయితే ఏం రాలేదన్న నిజంగా. లాస్ట్ ఇళ్ళకి వేసినాము లాస్ట్ ఇయర్, ఫుల్ ప్రాఫిట్ వచ్చింది, హ్యాపీగా ఉన్నాము. ఇక దాంట్లో వచ్చింది దాంట్లో పోయింది అనుకున్నాం అంతే. మా ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం బాధపడతారు, ఎండలో వేసి మేము ఇంత కష్టపడితే మేము లాభం రాకపోయా కదా వేస్ట్. మా అమ్మ కూడా హాస్పిటల్కి ఎట్టినాం తెలుసా, ఎండలో పని చేస్తే మా అమ్మకి హాస్పిటల్కి చూపించినాము, గ్లూకోజ్లు ఎక్కినాయి. ఇక మొత్తానికి అయితే అయిపోయింది అన్న, ఏం చేస్తాం. ఇక గిట్ట అయ్యేది గట్ట అయింది కదా. మీరు ప్రాఫిట్ అడుగుతారు కాబట్టి చాలా మంది అడిగారు ఇన్స్టాలో కూడా, ప్రాఫిట్ చెప్పు, లాభం ఎంత వచ్చింది, నష్టం ఎంత వచ్చింది అట్లా అన్నందుకే లాగ్ చేస్తున్నా. ఇక గిట్ల వచ్చింది, ఏం ప్రాఫిట్ అయితే ఏం లేదు. ఇక మన డైలీ వ్లాగ్స్ అయితే వస్తూనే ఉంటాయన్న. నా హోమ్ టూర్ చేస్తా, నాకు ఫ్యామిలీ ఇంట్రడక్షన్ ఇస్తా, మేము ఎట్లా ఉంటాము, మా పరిస్థితులు ఏంది, మా పల్లెటూరులో మేము ఎట్లా ఉంటాము, నా ప్రతి ఒక్క ముచ్చట్లు మీతో షేర్ చేసుకుందామంటేనే మన ఛానల్ అయితే ఓపెన్ చేసిన. నేను మీ సూర్య. మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, గట్టినే మన వీడియోస్ కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నాకు కొంచెం సపోర్ట్ చేసినట్లు ఉంటుంది. ఏదేమైనా మన వీడియో లాగేదే లేదు, మనం తగ్గేదే లేదు. జై జవాన్ జై కిసాన్. నేను మీ సూర్య, సైనింగ్ అప్.